3 సలహాలు. ఒక గ్రామంలో రాజన్న అనే పేదవాడుండేవాడు. ఒకనాడు వాడు తన భార్యతో, ఏమే, ఉన్నది పెట్టుకొని నువ్వు తింటూ ఉండు, నేను పట్నం వెళ్ళి పని సంపాదించి డబ్బు గడించి వస్తాను అని చెప్పి పట్నం వెళ్ళాడు. పట్నంలో ఒక పెద్ద మనిషి దగ్గర రాజన్నకు పని దొరికింది. రాజన్నకు పని బాగానే ఉండేది. వాడా పనిని బాగానే చేసేవాడు. యజమాని భార్య మంచి ఇల్లాలు. ఆవిడ రాజన్నకు తిండి లోపము బట్టలోపము రాకుండా చూసింది. రాజన్న ఒక ఏడాది పాటు పనిచేశాడు. యజమాని తనకు జీతం రూపంలో కొంత డబ్బిస్తాడనుకున్నాడు రాజన్న. కానీ అలాంటిదేమీ జరగలేదు. పోనీ పని మానుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు రావాల్సిన డబ్బంతా అడిగి లెక్క కట్టించి ఏకంగా తీసుకుపోదామనుకొని వాడా విషయం మాట్లాడలేదు. ఇలా 2 ఏళ్లు గడిచాయి, 3 ఏళ్లు గడిచాయి, 10 ఏళ్లు గడిచాయి, 20 ఏళ్లు గడిచాయి. రాజన్నకు ఇంటిపైన ధ్యాస మళ్ళింది. వాడు యజమాని దగ్గరకు వెళ్ళి, అయ్యా, నేను మా ఊరికి పోతాను, నాకు వచ్చే జీతమేదో ఇప్పించండి అని అడిగాడు. యజమాని ముఖం చిట్లించి ఏవో లెక్కలు గుణించినట్టు నటించి, నీకేం వస్తుందిరా, 3 వరహాలు వస్తుంది, అంతకంటే లక్షలకు విలువైన 3 సలహాలిస్తాను, పట్టుకుపోయి బాగుపడు అని చెప్పాడు. రాజన్నకేమనటానికి పాలుపోలేదు. పనిలో కుదురుకున్నప్పుడే జీతం సంగతి మాట్లాడుకుంటే తనకింత నష్టం కలక్కపోను. అందుచేతవాడు, చిత్తం, అలాగే చెప్పండి అని అన్నాడు. నా సలహాలేమిటంటే, నీకు సంబంధించిన విషయాలను గురించి ఆరాలు తీయకు, మధ్య మార్గంలో పెడతోవలు పట్టకు, రాత్రి కలిగిన ఆగ్రహావేశాన్ని తెల్లవారిందాకా ఆపుకో, ఇక వెళ్ళిరా అని యజమాని అన్నాడు. రాజన్న ఒక నిట్టూర్పు విడిచి తన గ్రామానికి బయలుదేరాడు. వాడు నగరం దాటి కొంత దూరం వెళ్ళేసరికి ఒక వింత దృశ్యం కనిపించింది. ఒక ఎండిపోయిన చెట్టు చుట్టూ 40 ఒంటెలు నిలబడి ఉన్నాయి. వాటి మీద బంగారు కాసుల మూటలున్నాయి. ఒక నల్లని ఆజానుబాహు ఆ బంగారు కాసులను ఎండిన చెట్టు కొమ్మలకు ఆకుల్లాగా అమర్చుతున్నాడు. అది చూసి రామన్న, ఎందుకిలా అర్థం లేని పని చేస్తున్నావు అని అడుగుదామనుకున్నాడు. కానీ అంతలోనే తన యజమాని ఇచ్చిన మొదటి సలహా జ్ఞాపకం వచ్చింది. నీకు సంబంధించని విషయాలను గురించి ఆరాలు తీయకు. ఆ మాట జ్ఞాపకం రాగానే రాజన్న నోరు మెదపక తన దారిన తాను బయలుదేరాడు. వాడు 2 అడుగులు వేయగానే ఆజానుబాహువు, ఏయ్, ఇలా రా అని పిలిచాడు. ఏం కావాలి అని రాజన్న వెనక్కు వెళ్ళి అన్నాడు. నేను 200 ఏళ్లుగా ఇదే ఆట ఆడుతున్నాను. ఇటుగా వెళ్ళిన ప్రతివాడు నేనెందుకిలా చేస్తున్నానని అడిగేవాడే. అందుచేత ఆ మాట అడగకుండా వెళ్ళిన వాడికి ఈ బంగారు కాసులన్నీ ఇచ్చేద్దామని, అడిగిన వాడి తల నరికేద్దామని శపథం పట్టాను. ఇటుగా వచ్చిన ప్రతివాడి తల నరికాను. ఇదిగో తలల గుట్ట చూడు. ఇంతకాలానికి నువ్వొక్కడివే నన్ను ఏమీ అడగకుండా నీ దారిన వెళ్ళావు. ఈ కాసులన్నీ పోగు చేసి ఒంటెల మీద ఎత్తుకొని ఒంటెలను తోలుకుపో అని నల్లని ఆజానుబాహు అన్నాడు. రాజన్న పంట పండింది. తాను 20 ఏళ్ళు పడిన శ్రమకు 60,000 రెట్ల ఫలితం దక్కింది. వాడు 40 ఒంటెలను తోలుకుంటూ కొంత దూరం వెళ్ళేసరికి వాడికి మరి 3 కలిశారు. వాళ్ళు మరో 40 ఒంటెల మీద బంగారు కాసులు మూటలు వేసుకొని తోలుకుంటూ వెళ్తున్నారు. తమ్ముళ్ళు, మీ ప్రయాణం ఎందాకా అని రాజన్న వాళ్ళనడిగాడు. రేవుకు పోతున్నాం, అక్కడి డబ్బుతో సరుకులు కొని తిరిగి వస్తాం అని వాళ్ళన్నారు. కొంత దూరం రాజన్న వాళ్లతో కలిసి ప్రయాణం చేశాడు. తర్వాత వాడికొక అడ్డదారి తగిలింది. ఈ దారిన వెళ్తే కళ్ళు దుకాణం ఉన్నది, అక్కడ తాగి దాహం తీర్చుకుందాంరా అని 3 రాజన్నతో అన్నారు. రాజన్న సరే అందామనుకుంటూ ఉండగా వాడికి యజమాని చెప్పిన 2వ సలహా గుర్తుకొచ్చింది. మధ్య మార్గంలో పెడతోవలు పట్టకు. యజమాని చెప్పిన మొదటి సలహా బాగా అచ్చిరావటం చేత రాజన్న 2వ సలహాను కూడా పాటించదలిచాడు. వాడు మిగిలిన వాళ్లతో, నేను రానులే, ఇక్కడే మీకోసం ఆగి ఉంటాను, మీరు వెళ్ళిరండి అని అన్నాడు. అయితే మేం తిరిగి వచ్చేదాకా మా ఒంటెలను కూడా కాస్త చూస్తూ ఉండు అని వాళ్ళు అడ్డదారిన పడి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు కళ్ళు అంగడి చేరే లోపునే పొదలచాటు నుంచి బందిపోటు దొంగలు వచ్చి వాళ్ల మీద పడి వాళ్లను చంపేసి వాళ్ల వద్ద ఉన్న కొద్ది బంగారపు కాసులను తీసుకొని పారిపోయారు.
వాళ్ల కోసం ఆగి ఉన్న రాజన్న వద్దకు కళ్ళు దుకాణం మనిషి ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి, నీ స్నేహితులు చచ్చారు అని చెప్పాడు. రాజన్న తన 40 ఒంటెలతో పాటు వాళ్ల 40 ఒంటెలను కూడా తోలుకుంటూ బయలుదేరి తన గ్రామం చేరుకున్నాడు. అక్కడ వాడు తన 80 ఒంటెలను ఒక పొలంలో ఉంచి తన ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. రాజన్న భార్యే వచ్చి తలుపు తీసి తన భర్తను గుర్తించక, ఎవరు మీరు, ఏం కావాలి అని అడిగింది. నేను పరదేశిని, ఈ రాత్రికి మీ ఇంట పడుకొని ఉదయాన్నే నా దారిన నేను పోతాను అని రాజన్న అన్నాడు. రాజన్న తన భార్యను కావాలని ఏడ్పించి తర్వాత నిజం చెబుదామని అనుకున్నాడు. మా ఆయన ఊళ్ళో లేడు, నేను ఒంటరిగా ఇంట్లో ఉంటున్నాను, అందుచేత ఇంట్లో పడుకునేందుకు వీల్లేదు. కావాలిస్తే ఈ గడ్డిపాకలో చోటు చేసుకొని పడుకోవచ్చు. భోజనం కావాలా అని రాజన్న భార్య అన్నది. రాజన్న కావాలన్నాడు. అతనికి అతని భార్య పేద తిండి పెట్టింది. తన భార్య శీలం చూసి రాజన్న చాలా సంతోషించి తెల్లవారాక ఆమెకు నిజం చెప్పి ఆశ్చర్యపెడదామనుకున్నాడు. అతను గొడ్లపాకలో గడ్డిపరుచుకొని పడుకున్నాడు. కానీ నిద్ర రాలేదు. అతని కళ్ళు ఇంటి మీదనే ఉన్నాయి. కొంచెం పొద్దుపోయాక మసక చీకట్లో ఎవడో మనిషి రావటము, స్వతంత్రంగా తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళి తలుపు గడియ పెట్టడము రాజన్న కంటపడింది. తన భార్య మీద కలిగిన సదభిప్రాయం అంతా పోయి పెళ్ళాన్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది రాజన్నకు. ఇది ఇంకెవన్నో పెళ్లి చేసుకున్నది, అందుకే నన్నింట్లో పడుకోనివ్వలేదు. ఆ ఇద్దరి ప్రాణాలు ఇప్పుడే తీస్తాను అని అనుకుంటూ రాజన్న చివాల్న లేచాడు. కాని అంతలోనే తన యజమాని చెప్పిన 3వ సలహా జ్ఞాపకం వచ్చింది. రాత్రి కలిగిన ఆగ్రహావేశాన్ని తెల్లవారిందాకా ఆపుకో. ఇప్పుడు చేసే పని తెల్లవారాకనే చెయ్యవచ్చుననుకొని రాజన్న మళ్ళీ నడుం వాల్చాడు. తెల్లవారింది. రాజన్న ఇంటి వాకిలి తెరుచుకున్నది. ఒక యువకుడు, వాడి వెనకగా రాజన్న భార్య వచ్చారు. యువకుడు వెనక్కు తిరిగి, వంట భయం వద్దులే అమ్మా, పొలం నుంచి చిక్కుళ్ళు తెస్తాను, మనం తిని ఆ పరదేశికి కూడా కడుపు నిండా తిండి పెడదాం అని అన్నాడు. ఆ కుర్రవాడు రాజన్న వెళ్లే నాటికి తల్లి గర్భంలో ఉన్నాడు. వాడు తన కొడుకేనని తెలియగానే రాజన్నకు ఆనందంతో ఏడుపు వచ్చింది. వాడు గొడ్లపాకలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి తన కొడుకును కౌగలించుకొని, చిక్కుళ్ళేమిట్రా పిచ్చివాడా, మనకు 80 ఒంటెల బంగారమున్నది, మంచి మంచి కూరలు నారలు కొనుక్కురా, ఇక మనం అర్ధాకలిగా తిననవసరం లేదు అని అన్నాడు. ఆ పరదేశి తమవాడేనని 20 ఏళ్లకు అతను లక్షాధికారై తిరిగి వచ్చాడని తెలిసి రాజన్న భార్య కొడుకు పట్టరాని ఆనందం పొందారు.